హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టిన వెంటనే అయితే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అది వచ్చేసి సండే రోజు అనమాట. లాస్ట్ సండే రోజు చాలా డిలే అయిపోయింది వీడియో పెట్టడం. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేద్దాం అనుకున్నా. సండే బిజీ షెడ్యూల్, అలాగే మా మ్యారేజ్ డే కూడా ఏదైనా స్పెషల్ చేస్తే మీతో షేర్ చేయాలనుకుని ఇంకా షూట్ చేశాను అనమాట. హడావిడిగా ఇంకా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనేసి ఉప్మా చేసి పిల్లలకు పెట్టేశాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిర్యానీ చేద్దాం అనుకుని చికెన్ క్లీన్ చేశాను. ఒక పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ బై వన్ క్లీన్ చేసుకుని ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, చికెన్, ఇంకా పెరుగు చట్నీ కోసం అనేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇలాంటి కటింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోతే మనకి ఇంకా సింపుల్గా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 11 కల్లా చర్చ్కి వెళ్ళిపోవాలి. సో కనీసం మ్యారినేషన్ వర్క్ అయినా చేసుకుని వెళ్ళొచ్చా కుక్ చేసుకుందాం అనుకున్నాం. బిర్యానీ చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఆ రోజు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసాను. ఈలోపు వాష్ చేయాల్సినవి చికెన్ కానీ ఇంకా కొత్తిమీర, పుదీనాలు అవన్నీ వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకుని ఇంకా అన్ని దగ్గర పెట్టుకున్నాం అనమాట. ఇంకా మ్యారినేషన్కి ఇంకా స్టార్ట్ చేసాము. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, సో ఇంకా మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. బిర్యానీ నాకంటే మా ఆయనే బాగా చేస్తారనమాట. అందులో మ్యారేజ్ డే కదా, స్పెషల్గా ఇంకా కేరింగ్గా చేస్తానని ఇంకా స్టార్ట్ చేశారనమాట. అన్నీ కట్ చేసి ఇచ్చేస్తే ఇంకా స్టార్ట్ చేశారు. 1 kgకి అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా గరం మసాలా దినుసులు అన్నీ వేసేసారు. చెక్క, లవంగాయ, మొగ్గ, యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా అన్నీ కూడా ఫ్రెష్గా తెచ్చిన వెజిటేబుల్స్ అనమాట. ఆ రోజు మార్నింగ్ అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. ఏది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది కాదు. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఫ్లేవర్స్ ఎప్పుడే ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా అందులో ఇంకా స్పెషల్గా మ్యారేజ్ స్పెషల్గా చేశారు కదా, ఇంకా చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, నిజంగానే చాలా బాగా వచ్చిందనమాట. మేము బిర్యానీ చేసుకుని చాలా మంత్సే అయిపోతుందన్నమాట. చాలా రోజుల నుంచి ఎక్కువ పలావ్ చేసుకోవడం, లేదంటే బగారా రైస్, లేకపోతే వెజిటేబుల్ బిర్యానీ అంటాం కదా, ఇలా చేసుకుని చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. కానీ అసలు బిర్యానీ చేసుకుని చాలా రోజులు కాదు, నెలలు అయిపోయిందనమాట. చాలా రోజుల తర్వాత చేయడం వల్ల అని కాదు, కానీ నిజంగా చాలా టేస్ట్ వచ్చిందనమాట. డబుల్ మసాలాలా అనిపించింది. మసాలా కానీ ఫ్లేవర్ కానీ బాగా వచ్చింది. సో ఇంకా చికెన్ వేసేసి ఇంకా మ్యారినేషన్ స్టార్ట్ చేశారనమాట. పిల్లలు ఎక్కువ పీసెస్ కర్రీస్లో కంటే బిర్యానీలోనే ఎక్కువ తింటారు. అంత స్పైసీ లెవెల్స్ ఉండవు కాబట్టి, సో సరిపడగానే స్పైసీ లెవెల్ చేస్తాం, తగ్గించి ఏమయ్యా. కానీ వాళ్ళు ఎక్కువ బిర్యానీ ఇష్టపడతారనేసి ఇంకా ఎక్కువ పీసెస్ యాడ్ చేసి మరి వేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ఇంకా కారం వన్ బై వన్ ఇంకా యాడ్ చేసుకుని మ్యారినేషన్ చేసుకుంటూ ఉంటే దానికి మంచిగా పడుతుంది అనేసి ఇంకా ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను. ఇంకా కారం వచ్చేసి మేము మామూలుగా ఆశీర్వాద్ కారం ఉంటుంది కదా, ఆ ప్యాకెటే యూజ్ చేసేస్తాను డైరెక్ట్గా. సో బాగా కారం ఉన్నప్పుడు అనిపిస్తే కొంచెం లైట్గా పసుపు కలుపుతాను. సో అది వచ్చేసి చూసి వేసుకోవాలి. సో లేకపోతే ఎక్కువ కారం లెవెల్స్, అదే స్పైసీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అదైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా చేశాను నేను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మ్యారినేషన్ స్టార్ట్ చేసామన్నమాట. సో సండే అని చెప్పాను, చర్చికి వెళ్ళాలి. ఇంకా దోశల పిండి ఇంకా ఏదైనా చపాతీ అనుకున్నాం, కానీ అస్సలు అవ్వదనేసి ఇంకా సింపుల్గా పిల్లలకు ఉప్మా చేసి పెట్టేశాను అనమాట. ఎలాగో లంచ్ హెవీగానే ఉంటుంది కదా అనేసి. సో వాళ్ళకి ఉప్మా కూడా చాలా ఇష్టం. యాక్చువల్గా దోశల పిండి ఉంది, ఇంకా దోశలు వేసి ఇదంతా ఎందుకులే హడావిడి అనేసి ఇంకా అలా చేసాం అనమాట. మ్యారేజ్ డే కదా, ఏమైనా స్పెషల్గా రెడీ అవ్వడం కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఆ ప్లాన్స్ ఏమీ లేవు. ఎందుకంటే చర్చ్ ఉంది, కంపల్సరీగా చర్చ్కి వెళ్ళాలి. చర్చ్కి వెళ్ళి వచ్చేసామంటే ఇంకా 1 అయిపోతుంది. ఇంకా తినేసి మళ్ళీ 1 అయిందంటే లంచ్ టైం తర్వాత తిన్నది అంటే ఇంకెక్కడికి కదలలేము. సో ఇంకా ఏ ప్లాన్ లేకుండా ఇంకా కామ్గా ఉన్నాం. సో కారము, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసాక మొత్తం ఆయిల్ కూడా వేసుకుని, ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని
ఇంకా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యారినేషన్ ఎలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందో అప్పుడు మనకి బిర్యానీ కూడా అంత టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇంతకుముందు 2-3 సార్లు ఒకటి ఫ్రై పీస్ బిర్యానీ, అలాగే మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి బిర్యానీ చేసామని చెప్పాను. అది చాలా హడావిడైపోయింది. ఇది అలా కాకుండా చక్కగా నీట్గా మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇంకా చర్చ్కి వెళ్ళొచ్చాక కుక్ చేసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా అదొకసారి మొత్తం మిక్స్ చేసాక పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. కలర్ కానీ కారం కానీ చూడండి, చూస్తుంటేనే ఏదో కర్రీ కుక్ అయినట్టు అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసాం అనమాట. ఫైనల్గా మనకి ఇంకా రెడీమేడ్గా గరం మసాలా దొరుకుతుంది కదా, గరం మసాలా, బిర్యానీ మసాలా దొరుకుతుంది కదా, అవైతే కొద్దిగా యాడ్ చేసాము. ఆల్రెడీ మనం బిర్యానీ మసాలా దినుసులు వేస్తాము, ఇంకా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసాం అనమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పడితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఫైనల్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పులుపు కూడా ఉండాలి కాబట్టి పెరుగు, ఇంకా నిమ్మకాయ అయితే యాడ్ చేశాను అనమాట. పెరుగు కూడా మనం క్వాంటిటీ చూసి యాడ్ చేసుకుంటే ఆ గ్రేవీ బట్టే మనకి చక్కగా బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. బిర్యానీకి అన్నీ ఒక ఎత్తు అయితే పెరుగు, నిమ్మకాయ అనేది ఒక ఎత్తు అనమాట. పెరుగు అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. పెరుగు ఇచ్చే ఫ్లేవర్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇస్తుంది బిర్యానీకి. అలాగే టేస్ట్ ఎక్స్ట్రా చేస్తుంది అనమాట, డబల్ చేస్తుంది. ఆ రోజు మసాలా అయితే బాగా కుదిరింది, మీరే చూస్తున్నారు కదా. చెప్తున్నప్పుడు నాకు వాయిస్ ఓవరు అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట, అంత బాగా కుదిరింది. సో ఇంకా మ్యారినేషన్ చేసి కొంతసేపు ఇంకా మేము రెడీ అయిపోదాం అనుకున్నాం అనమాట చర్చ్కో. ఇంకా ఫైనల్గా జీడిపప్పులు కూడా వేసాము. యాక్చువల్గా ఒక్కొక్కసారి ఆయిల్లో ఫ్రై చేసేదాన్ని, ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ వేస్తే రైస్ కుక్ చేసి వేసినప్పుడు అవి స్టీమ్ అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఈ మధ్య ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. నేను ఇది రీసెంట్గా ట్రై చేస్తున్నా. ఇంకా ఫైనల్గా టమాటో, లెమన్ కూడా వేసి మొత్తం మ్యారినేషన్ చేసేసాం అనమాట. టమాటో కూడా లాస్ట్ ఎందుకు వేస్తానంటే పులుపు బ్యాలెన్స్ చూసుకుంటూ టమాటో, లెమన్, పెరుగు వేస్తే బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా ముందు టమాటో వేసి తర్వాత పెరుగు వేసిన టేస్ట్ కానీ, లేకపోతే పెరుగు ముందు వేసి తర్వాత టమాటో వేసిన టేస్ట్ మీకు డిఫరెంట్ తెలుస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే. సో ఇంకా కొంతసేపు మ్యారినేషన్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా రెడీ అయ్యి వచ్చేలోపు కొంతసేపు కుక్ చేసాం అనమాట. కొద్దిసేపు మ్యారినేషన్ చేసి ఆ తర్వాత మేము రెడీ అవుతున్నప్పుడు కుకింగ్స్ అయితే స్టార్ట్ చేసాం. కొద్దిగా కుక్ అయితే బాగుంటుంది అనేసి. నెక్స్ట్ ఇంక ఇప్పుడు వచ్చేసి చర్చికి రెడీ అయిపోయామన్నమాట. ఇంకా పిల్లలతో హడావిడి ఇదంతా ఎందుకనేసి వచ్చాక ఇంకా రైస్ వేసి కుక్ చేసుకుందాం అనేసి మ్యారినేషన్ చేసిన చికెన్ అదంతా గ్రేవీ కూడా కొంచెంసేపు కుక్ చేసి ఇంకా పక్కకు పెట్టేసి రెడీ అయిపోయాం చర్చ్కి. ఇంకా మొన్న రీసెంట్గా తీసుకొని కుర్తా సెట్ వేసుకుందాం అనేసి అదైతే వేసుకున్నాను. మామూలుగా సింపుల్గానే వేసుకున్నాను, మ్యారేజ్ డే స్పెషల్ కాదు. చర్చ్కి అయితే ఇలా కుర్తా సెట్సే బాగుంటాయి కదా. చర్చ్కి వెళ్ళి వచ్చేసాక మాకు ఇలా చర్చ్లో ఇలా స్వీట్స్ అయితే ఇచ్చారనమాట. స్వీట్స్, హాట్స్, ఎవరిదో బర్త్డే అలాగే ఇంకోటి ఏదో స్పెషల్ ఉంటే ఈరోజు ఇద్దరైతే స్వీట్స్ పంచారనమాట. ఇంకా అందరం కలిసి మా ప్యాకెట్స్ మేము చూపించుకుంటూ వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వచ్చినాక రైస్ చేసుకుందాం అన్నాం కదా. బాస్మతి రైస్ అయితే 1 kg నానబెట్టి వెళ్ళాం, కడిగేసి వాష్ చేసి. వచ్చినాక ఆ రైస్లో ఇంకా ఎక్స్ట్రా వాటర్, సాల్ట్, షాజీరా, ఇంకా బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసి ఇంకా రైస్ అయితే కుక్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనం ముందు రైస్ని సోక్ చేసాం కాబట్టి ఇంకా ఈజీగా అయిపోతుంది అనేసి ఇంకా రైస్ పెట్టేశాను. ఇంకా ఏదైనా స్పెషల్ ఉండాలి బిర్యానీతో పాటు, బిర్యానీ తిన్న తర్వాత అనేసి ఇంకా ఏదైనా డిజర్ట్ లాగా చేద్దామనేసి రీసెంట్గా మార్ట్లోకి వెళ్ళినప్పుడు గులాబ్ జామ్ తీసుకొచ్చే ప్యాకెట్. ఇంకా రైస్ కుక్ అవుతూ ఉంటే మా హస్బెండ్ చూసుకుంటారనేసి నేను ఇంకా గులాబ్ జామ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా గులాబ్ జామ్ పిండిని అయితే వేసి ఇంకా వాటర్ పోసి కలిపి ఒకసేపు అయితే అలా పక్కకు పెట్టేశాను అనమాట. మంచిగా కలిపి ఒక్కొక్కసారి నేను పాలు, కాచిన పాలు కానీ లేకపోతే
అప్పుడు కాగపెట్టకుండా ఉన్న పాలు, పచ్చి పాలు కూడా ఒక్కొక్కసారి వేసి కలుపుతాననమాట. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి వచ్చేసి నార్మల్గా వాటర్ వేసి కలిపేసాను. ఎక్కువ వాటర్ త్వరగా వేసేయకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, ఇది త్వరగా కన్సిస్టెన్సీ అనేది, అడ్జస్ట్మెంట్ అనేది, కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈలోపు పక్కన షుగర్ సిరప్ కోసం షుగరు, వాటరు, ఇంకా కొద్దిగా యాలకులు దంచి 2 యాలకులు దంచేసుకుని వేసేసుకున్నాను అనమాట షుగర్ సిరప్ కోసం. ఈలోపు అయితే పిండిలా మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. కొద్దిసేపు అట్లా పెడితే మంచిగా మనం ఉండలు చేసుకోవడానికి నీట్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. అలానే మరీ ఎక్కువ ఆరనీయకూడదు. ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ పిండి చపాతీ పిండిలాగా ఉండలు బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈలోపు అయితే రైస్ కుక్ అయింది. మేము మ్యారినేషన్ చేసిన ఈ బిర్యానీ గ్రేవీని అయితే కొద్దిసేపు కుక్ చేసాం కదా, ఒక 10 మినిట్స్ అలా కుక్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఆ కుక్ చేసిన గ్రేవీలో కొద్దిగా తీస్తున్నాం అనమాట. ఎందుకంటే లేయర్స్గా ఫామ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి గ్రేవీ, నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ రైస్, మళ్ళీ కొద్దిగా గ్రేవీ అట్లా వేద్దాం అనేసి కొద్దిగా తీసేసి ఇంకా పక్కకు పెట్టి, ఇంకా రైస్ ఉడికిపోయింది. లోపు షుగర్ సిరప్ గులాబ్ జామ్కి కలిపేలోపు ఇలా అయిపోయిందనమాట రైస్ అనేది. ఇంకా కొద్దిగా కర్రీ తీసి పక్కకు పెట్టి ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ గ్రేవీకి ఇంకా రైస్ అయితే యాడ్ చేసామన్నమాట. చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా నేను అందుకే పీస్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా, మ్యారినేషన్ అయి కుక్ అయింది కదా, టేస్ట్ ఎలా ఉంటుందనేసి ఒక పీస్ తీసుకుని తింటే చాలా చాలా బాగుంది. బిర్యానీ అవ్వకముందే చాలా గ్రేవీ, కర్రీ కానీ అంతా కూడా నీట్గా కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ మ్యారినేషన్ అయిందంటేనే చాలా వరకు అది కుక్ అయిపోయిన లెక్కే. కొద్దిగా ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసినా కూడా అది కుక్ అయిపోతుంది. సో ఈలోపు రైస్ కుక్ అయింది కదా, రైస్ అంతా లేయర్గా ఫామ్ చేసామన్నమాట. 1 బై 1 లేయర్స్ వేసి పుదీనా, కొత్తిమీర అవన్నీ వేద్దాం అనుకున్నాము. పుదీనా, కొత్తిమీర తెచ్చిందంతా కూడా నేను చూసుకోకుండా ఒకటేసారి మ్యారినేషన్లో వేసేసాను. బట్ అయినా కూడా టేస్ట్ అనేది ఏం తగ్గిపోలేదు. మొత్తం దానికి ఇవ్వాల్సిన టేస్ట్ అంతా కూడా ఫుల్ కంప్లీట్గా మ్యారినేషన్లో వచ్చింది కాబట్టి చాలా బాగా అనిపించింది. సో కాజు గ్రేవీ ఇలా అనిపించింది అనమాట. ఎక్కువ కాజు వేసాం కదా అది కూడా. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి చికెన్ గ్రేవీ, తర్వాత బిర్యానీ రైస్, అలాగే మళ్ళీ చికెన్ గ్రేవీ అయితే వేసేసాం అనమాట. ఫైనల్గా ఇట్లా లేయర్గా ఫామ్ చేసేసి ఇంకా రైస్ మొత్తం దాని మీద సెట్ చేసేసాం నీట్గా. బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువ మెస్సీ అవుతుందని కానీ, లేకపోతే ఎక్కువ టైం పడుతుందని కానీ, ఎక్స్ట్రా ప్రాసెస్ అని ఇలా అనుకుంటాం కానీ చాలా సింపుల్ అనమాట బిర్యానీ అయితే. జస్ట్ మ్యారినేషన్ చేసుకోవడం, రైస్ ఒక 90-70% కుక్ చేసుకోవడం, సోక్ అయితే 90%, 70%, సోకోకపోతే ఒక 90 అట్లా పర్సెంట్ సోక్ చేసుకున్న రైస్ని కుక్ చేసుకోవడం, వేసేసుకోవడమే. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ మన రైస్ బట్టి దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో దమ్ బిర్యానీ అయితే అసలు చేయలేదు. ఎప్పుడో మా తమ్ముడు వచ్చినప్పుడు ఒక వ్లాగ్ చేశాను, అప్పుడైతే చేశానట్టున్నాను నాకు గుర్తు ఉండి. ఆ రోజు బాస్మతి రైస్ యూజ్ చేయకపోయేసరికి, మామూలు రైస్ యూజ్ చేసేసరికి వాటర్ త్వరగా కుక్ అయిపోయేసరికి వాటర్లో రైస్ కొద్దిగా మెత్తగా వచ్చిందని చెప్పాను నేను అప్పుడు. ఆ తర్వాత ఫ్రై బిర్యానీ వీడియో ఒకటైతే పెట్టాను. ఇంకా మళ్ళీ బిర్యానీ వీడియో అయితే నేను చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా బిర్యానీ ట్రై చేయండి. ఇంకా పైన వచ్చేసి హోమ్ మేడ్ది గీ ఉంటే అది పైన అయితే స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఒక స్పూన్ అట్లా యాడ్ చేసాము. ఇంకా రైస్ లేయర్స్గా వేసిన తర్వాత కూడా ఒక స్పూన్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేసాము. ఫైనల్గా బిర్యానీ అయితే కుక్ అయిపోయిందనమాట. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. సో ఇంకా అందరం తినేసేద్దాం అనేసి అప్పటికే లేట్ అయింది. 1:15కి అలా వచ్చేసాము. మళ్ళీ రైస్ కుక్ అంత అయ్యేసరికి 2 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇంకా రైస్ కుక్ అయింది. అందరం కలిసి కూర్చొని తిందాం అనేసి ఇంకా నేను మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఎంత బాగా కుక్ అయిందో రైస్ చూస్తే మీరే తెలుస్తుంది కదా. కర్రీ ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది, పొడి పొడిగా వచ్చిందనమాట రైస్ అయితే. సో ఫ్లేవర్కి, స్మెల్కి పిల్లలు ఇంకా పెట్టేయమని కూర్చున్నారనమాట.
అసలు ఇద్దరు కూడా కారం తినరు, ఏదో వాళ్ళ ఎక్సైట్మెంట్. సో ఇంకా మా బాబు వచ్చేసి లాలీపాప్ కావాలనేసి అడిగాడు అనమాట. ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా తీసుకొస్తారు ఎక్కువ. సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని మీతో టేస్ట్ షేర్ చేద్దాం అనేసి ఇంకా నేనే ఫస్ట్ టేస్ట్ చేశాను అనమాట. ఇంకా నా కోసం చేశారు కదా మా ఆయన, ఇంకా మ్యారేజ్ డే స్పెషల్ అనేసి నన్ను టేస్ట్ చేయమని చెప్పారు. సో ఫస్ట్ నేనైతే టేస్ట్ చేద్దామని తీసుకున్నా. పిల్లలకి పెట్టి తర్వాత నేను టేస్ట్ చేద్దామంటే ఫస్ట్ నన్ను వచ్చేసి టేస్ట్ చేసేయమన్నారు. సో ఇంకా కాలిపోతుంది, వేడిగా ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు నాకు ఆ రోజు ఫ్లేవర్ అయితే నిజంగా బీఫ్ ఫ్రాంక్ చెప్తున్నాను అనమాట. చాలా చాలా నచ్చింది, రెస్టారెంట్ కంటే బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ అయితే నేను తిని ఒకసారి టేస్ట్ చేసి ఇంకా చెప్తున్నాను, వీడియో కోసం అని కాదు, నిజంగానే చెప్తున్నది. సో మీకు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా ఆయనకి కూడా మ్యారేజ్ డే స్పెషల్ విషెస్ చెప్తూ పెట్టేసి పిల్లలకి మేము అందరం కలిసి కూర్చుని మంచిగా తినేసామన్నమాట. ఇంక ఈవినింగ్ టైంలో గులాబ్ జామ్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ నేను తీయలేదు, కానీ ఇంకా గులాబ్ జామ్ బాల్స్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా షుగర్ సిరప్లో వేసాము. ఇట్లా మంచిగా సోక్ అయింది. ఈవినింగ్ టైంలో ఇంకా 4-4:30 ఆ టైంలో కొద్దిగా గులాబ్ జామ్ అయితే తిన్నాము. సో నేను ఆ వీడియో అయితే తీయడానికి అవ్వలేదన్నమాట. గులాబ్ జామ్ ఫ్రై చేయడం కానీ సిరప్లో వేయడం కానీ అదంతా. సో ఫైనల్గా ఫస్ట్ టైం ఇట్లా సోక్ చేసేసిన వెంటనే అన్నీ ఒకసారి సోక్ చేసేసరికి షుగర్ సిరప్ అంతా కూడా చాలా అబ్జర్వ్ అయిపోయిందనమాట. మళ్ళీ కొద్దిగా షుగర్ సిరప్ చేసి వేసాను. కాకపోతే వేడివేడిగా పిల్లలు ఆగట్లేదు అనేసి కొద్దిగా సర్వ్ చేసి పెట్టేశాను వాళ్ళకి. ఇంకా లెఫ్ట్ ఓవర్ బిర్యానీ కూడా ఇంకా మొత్తం ఇంకా నేను ఒక బాక్స్లోకి సర్వ్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు అనేసి పెట్టానన్నమాట. ఈరోజు అంత బాగా చక్కగా చర్చికి వెళ్ళడం కానీ మళ్ళీ చర్చి నుంచి రావడం కానీ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయడం కానీ అంతా బాగుంది. కానీ ఈవినింగ్ టైం మంచి గులాబ్ జామ్స్ ఇట్లా టైం స్పెండ్ చేయడం ఫ్యామిలీతో బాగుంది. కానీ నెక్స్ట్ డే దీపావళి నా బర్త్డే రోజున అస్సలు హెల్త్ బాగాలేదనమాట. ఈరోజు హెవీగా తినేసి ఉంటావు అందుకే బాగాలేదు అనుకుని ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాదండి, నాకు ఎప్పుడు ఒక 6 months నుంచి ఇట్లా పైత్యం వాంతులు అంటారు కదా, అట్లా అవుతుంది అనమాట. ఫుడ్ డైజెషన్ కూడా అవుతుంది, కానీ సరే ఫుడ్ కాదు. ఎర్లీ మార్నింగ్ అలా వామిటింగ్స్ అయ్యి మొత్తం పడుకునే ఉన్నా మండే రోజు, అంటే 20 రోజు, October 20 దీపావళి రోజు అనమాట. సో దయచేసి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. బాయ్ గైస్, దిస్ ఈజ్ మై మ్యారేజ్ డే వ్లాగ్.